అన్నాడు, ఓ బ్రహ్మ, సృష్టిని ప్రారంభించు. కాని సృష్టి చెయ్యాలంటే ఒక కొలత కావాలి. ఆ కొలతే కాలం. అప్పుడు బ్రహ్మదేవుడు తన ధ్యానంలో కాలచక్రాన్ని సృష్టించాడు. సెకండ్లు, నిమిషాలు, గడియలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, అలా కాలం మొదటిసారి తిరిగింది. అది చైత్రశుద్ధ పాడ్యమి ఉదయం. ఆ రోజు మొదటి సూర్యోదయం భూమిని తాకింది. వసంత ఋతువు ఆరంభమైంది. చెట్లు చిగురించాయి, పూలు పూశాయి, కోయిల పాట మొదలైంది. ఆ రోజు యుగానికి ఆది. అందుకే దానికి పేరు యుగాది. సృష్టి మొదలైంది. కాని ధర్మాన్ని నిలబెట్టేది జ్ఞానం. ఆ జ్ఞానం వేదాల్లో ఉంది. అప్పుడొక రాక్షసుడు, సోమకాసురుడు, బ్రహ్మదేవుని వద్ద